ప్రస్తుతం మనకు థియేటర్లో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ లీ క్రోనిస్ ద మమ్మీ. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైం వచ్చేసి 2 hours 14 minutes ఉంటుంది. ఈ మూవీలో అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు, కాకపోతే అర్రర్ విజువల్స్ అయితే ఉండడం జరిగింది. ఇక ఈ మూవీ అయితే అర్రర్ ప్రేమికులు తప్పకుండా చూడండి. ఈ మూవీలో కావాల్సిన అర్రర్ విజువల్స్ మాత్రం చాలా బాగుంటాయి. అలాగే హర్రర్ విజువల్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ అనే చెప్పవచ్చు. సో మూవీ అయితే చాలా బాగుంది. అర్రర్ ప్రేమికులు తప్పకుండా థియేటర్లో చూసేయండి. హర్రర్ థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక జర్నలిస్ట్ కుటుంబం ఉంటుంది. వీళ్ళలో కేటీ అనే వీళ్ళ చిన్న కూతురు అయితే ఉంటుంది. 8 సంవత్సరాల క్రితం తప్పిపోతుంది. 8 సంవత్సరాల తర్వాతకి ఈమెయితే దొరుకుతుంది. కాకపోతే 300 సంవత్సరం క్రితం దాగి ఉన్న ఒక శవపేటికలో వింతైన ఆకారంలో తన చిన్న కూతురు అయితే ఉండడం జరుగుతుంది. ఇక అసలు ఈ పాపకి ఏం జరిగింది, తనలో ఉన్నది ఏంటి, ఈ కేటీ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయి, తన కుటుంబము తన కూతురిని రక్షించడానికి ఏం చేస్తుంది, ఈ కేటీ లోపల ఉన్న ఆ మమ్మీ ఆ దయ్యం ఎవరు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడాల్సిందే. సో తప్పకుండా చూసేయండి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అనే చెప్పవచ్చు. ఆ అర్రర్ విజువల్స్ వచ్చినప్పుడు ఆ వచ్చే బ్యాక్గ్రౌండ్ ఆ మ్యూజికే మనమైతే భయపడాల్సి వస్తుంది. సో అర్రర్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే మూవీ స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. మెయిన్ కాన్సెప్ట్లోకి ఆ పాప ఎప్పుడైతే ఆ శవపేటికలో దొరుకుతుందో అప్పటి నుండి మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ముఖ్యంగా ఆ పాప చేసే కొన్ని అర్రర్ విజువల్స్ భయపెట్టే సీన్స్ మాత్రం తప్పకుండా అందరినీ భయపెట్టించడం జరుగుతుంది. క్లైమాక్స్ అయితే ఇంకా వేరే లెవెల్ అనే చెప్పవచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. అర్రర్ ప్రేమికులు తప్పకుండా ఈ మూవీని థియేటర్లో చూసేయండి. మీకు అందుబాటులో థియేటర్లో లేకుంటే ఓటీటీలోకి వచ్చాకనే తప్పకుండా ఈ మూవీని అయితే చూసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.